వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలనకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విజయాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను గుర్తు చేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాసేవే మా లక్ష్యమంటూ నినాదాలు చేస్తూ పాలనలో సాధించిన పురోగతిని ప్రదర్శించారు. వివిధ శాఖల ద్వారా అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల ముందుంచి సేవా శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతుతో మరింత బలోపేతంగా ముందుకు సాగుతామని నేతలు సంకల్పం వ్యక్తం చేశారు. ఎవరైతే ముఖ్యేశారో వాళ్ళు ఈరోజు ఈ ముగ్గురిని అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. అమ్మా దయచేసి అందరూ కూడా హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఓన్లీ ముగ్గురు వేసిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు. మనకు వచ్చినటువంటి అతిథులు హాల్లోకి వస్తారు. రాష్ట్రానికి దక్కిన మహర్దశకు బాబు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. ఇక్కడ మన విజయవాడకి ఇరువైపు గోమాతను సేవిద్దాం అనేటువంటి నినాదంతో కూడా కోట మన నాయకులు నరంల మానవరావు గారికి, అట్లాగే కేసీఆర్ చిన్ని గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, డివిజన్ కార్పొరేటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అమరావతిలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో జోష్ వాతావరణం కనిపించింది. సీఎం నాయకత్వంలో ప్రభుత్వ పనితీరుపై మంత్రులు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. గతేడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను ఏడాదిలోపే అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు. బల్లలు చరుస్తూ పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ కేబినెట్ సభ్యులు ఉత్సాహంగా మాట్లాడారు. పాలనలో పారదర్శకత, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరో 3 ఏళ్ల పాటు అదే వేగంతో ముందుకు సాగాలని సంకల్పం వెలువడింది. సీనియర్ నేత నారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్న పవన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పాటించే సనాతన ధర్మం క్రూరతతో కూడినదని, అరాచక ద్రోణులు కలిగినదని నారాయణ ఆరోపించారు. అటువంటి ధర్మాన్ని సమర్థించడం సమాజానికి తప్పుదారి చూపడమేనని విమర్శించారు. విడాకులు లేనట్టు సనాతన ధర్మం చెబితే
పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసి విడాకులు ఎలా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. నైతిక విలువలపై మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా స్వీయ ప్రవర్తన సరిచేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత జీవితాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఉండాలని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకుని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది బతిస్తాండి అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్ను అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. విజేతలుగా నిలిచిన జట్టు ట్రోఫీతో బెంగళూరుకు చేరుకోగా అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఈ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా వచ్చి జట్టుకు ఘన స్వాగతం పలికారు. ఆటగాళ్లను అభినందించి ఐపీఎల్ గెలుపుకు రాష్ట్ర విజయంగా పేర్కొన్నారు. నగరమంతా వేడుకల హోరెత్తింది. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా వినూత్నంగా నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా చెవిలో పువ్వు పెట్టుకుంటోంది అనే అర్థంలో ఆమె చెవిలో పసుపు రంగు బంతి పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. కూటమి పాలనను రెడ్ బుక్ రాజ్యాంగంగా అభివర్ణించిన రోజా ఇది అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం పదవులు మాత్రం తీసుకుందని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం ఏమీ చేయని కూటమి పాలనను ఓటుతో తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి ఆరైనా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు, పిల్లలిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం? సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు. కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు, రైతులు, మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇస్తారేమో
పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేయటం కూడా జరిగింది. కానీ ఈ రోజు చూస్తే సూపర్ 6 చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేస్తాడా అని అడుగుతున్నాను. అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా. ఈ రోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు, కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగం ఇస్తా ఇవ్వని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను, డిఏ ఇస్తాను అని చెప్పాడు, కానీ ఈ రోజు ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుక్కోవచ్చు అని చెప్పారు, కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. ఈ రోజు ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి గాని ఒక ఇల్లు గాని కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. సో వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు. ఇది ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు. వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చేపట్టిన ర్యాలీలో ఆయన 3 రోడ్ల కూడలి వద్ద మైకులో మాట్లాడుతుండగా తీవ్ర ఎండ వలన వడదెబ్బకు గురయ్యారు. అకస్మాత్తుగా బొత్స కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న నేతలు వెంటనే స్పందించి తన కారులో విజయనగరానికి తరలించారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఘటన పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. తొమ్మిది నెలల నాటి హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. జగన్ కంటే ₹1 ఎక్కువ ఇస్తామని చెప్పిన వాళ్లు ఇప్పుడు ప్రజలే మోసపోయారు. జగన్ తీసుకున్న అప్పులు తానే తీర్చుతానన్న చంద్రబాబు ఇప్పటి వరకు 12 నెలల కాలంలో 1.51 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. ఉచిత బస్సు వాగ్దానం తుస్సైందన్నారు. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పినా నేడు రోడ్లపై నడవలేనంత దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తయిన పనుల బిల్లులు రావడం లేదని, ప్రజల సంక్షేమ పథకాలకు ఖజానా ఖాళీగా ఉందని చెప్పే ప్రభుత్వం తమ కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతోందని లోకేష్, పవన్, చంద్రబాబులపై ఆరోపణలు గుప్పించారు. మళ్ళీ ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా బ్రాందీల్లో మునిగి తేలుతున్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బ్రాందీ వ్యాపారంలో ఈ చెయ్యట్టని ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎవడు ఒక్కడ కూడా, ఆఖరికి ఈ ఎమ్మెల్యేతో సహా ఎవడు బ్రాందీ వ్యాపారం వాసన చూడకుండా ఒక్కడ లేకపోవటం అనేది మన దౌర్భాగ్యం. ఇవాళ ఇన్ని మాయమాటలు చెప్పి, ఇన్ని మోసాలు చెప్పి వీళ్ళు పబ్బం గడుపుకోవటం, ఆఖరికి ప్రజల్ని మోసం చేయడమే కాదు, దేవుణ్ణి సనాతన ధర్మం అని, జగన్మోహన్ రెడ్డి మీరు క్రిస్టియన్, మేము హిందువులు అని వాగినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి ఆలయాన్ని కూడా దోచేసేటువంటి కార్యక్రమానికి తెరలేపుతున్నారు. మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నెల రోజుల్లోపు మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి, మేము చట్టం తేబోతున్నాం, దేవుడి ఆస్తులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హిందూ దేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్ధతిలో నామినల్ అంటే చిన్న డబ్బుల అద్దెకి 99 ఏళ్ళు అద్దెకి ఇవ్వటానికి అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పని ఇప్పుడు ఈ కార్యక్రమానికి తెరలేపాడు. అంటే వారి వంది మాగదులకి, వారికి చందాలు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు జెండా మోసిన ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కలిసి దేవుడి ఆస్తులన్నీ కూడా ఎత్తేటాకి వాళ్ళ పథక రచన చేశారు. అంటే జనాన్ని మోసం చేయటంలో జనాన్ని వదలరు. ఓట్లు ఎంచుకునేప్పుడు అన్ని మతాలు మాయ అన్నారు, క్రిస్టియన్లు మేమే అన్నారు, ముస్లిమ్స్కి మేమే అన్నారు, టోపీ పెట్టుకున్నారు. ఇవాళ వచ్చి మేము హిందువులకి మాత్రమే నాయకులు అని చెప్పి సిగ్గు లేకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ నిజంగా ఏ రాజకీయ నాయకుడికి రాకూడనటువంటి దుస్థితి చంద్రబాబు నాయుడికి వచ్చింది, పవన్ కళ్యాణ్కి వచ్చింది. మొన్నటి దాకా మోడీని, వాళ్ళ భార్య గారిని, అందరినీ బూతులు తిట్టిన వీళ్ళు
ఇవాళ సాష్టాంగ నమస్కారం పట్టేటువంటి దౌర్భాగ్యం. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ అయోధ్యకు చేరుకుని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. ఈ పర్యటన ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తల్లో నిలిచింది. ఇటీవల ప్రారంభమైన రామ మందిరం దేశీయ ప్రముఖులతో పాటు విదేశీయులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. అయోధ్యకు వచ్చిన ఎరోల్ మస్క్ ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి రాముని వైభవాన్ని ఆస్వాదించారు. శ్రీరాముని పట్ల ఆయన ఆసక్తి వ్యక్తం చేయడంపై హిందూ ధార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది భారతీయ సంస్కృతి, హిందూ ఆధ్యాత్మికత విశ్వవ్యాప్తమవుతున్న సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. We have a lot of Indians in my country, where I come from, so I know the Indian culture, and coming here has just reinforced it. Very good culture, very kind people, full of love, decency, probably the nicest people you could ever meet. Sir, what are your business plans in India? Well, we have a few small plans which are slowly being looked at. Yes. Sir, what do you think about India-America relations in future? I think they'll be very good. Very good. Two good leaders. I think everything so far has gone very well, and like anything, you know, it takes a bit of time for people to understand, and I'm sure that I have no problems with what I've seen. Well, you know, people are trying to improve things everywhere, so let's give them a chance. Give them a chance. Guys, no more questions. With you, who came to India? Sorry? So with you, who from your family has came to India? My daughter is here, and I think quite a few of my family members have been here, but on holiday in the past. So my children, Elon, Kimmel and Tosca, came through in 1983 when they were small, very small. As you have come first time to India, First time to India. what you will say to India culture? Oh, it's wonderful. It's amazing. I'll be back very, very soon. Anything evoke to you from after coming in India? Oh, I just love the people and the culture and the food, and I'm excited to see more. And can you give an example? An example? Yeah. Anything evoke to you after coming in India? It's very welcoming. Everyone's very, it's a very exciting place. A lot of opportunities. So. If only everybody could be like this. Yeah. It would be wonderful. All right, guys. Thank you. Let's go. Thank you so much. Thank you. Thank you. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెండుపోటు దినాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ ప్రదర్శనగా మారింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, నెరవేర్చని హామీలు, అమలు చేయని సంక్షేమ పథకాలపై చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో వచ్చామన్న కూటమి ప్రభుత్వాన్ని ఓటుతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. సంక్షేమం మరిచిన పాలకులకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 12 నెలలు అయింది. అంటే అక్షరాల 1 సంవత్సరం. జూన్ 4వ తేదీ వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు 2025 జూన్ 4వ తేదీ. మనం ఒక్కసారి చూస్తే ఇచ్చిన హామీ ఏ ఒక్కరు కూడా పూర్తిగా చేయకుండా ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలంతా అర్థమైంది. దానికి ఉదాహరణే ఈరోజు సుమారు 2000 మంది కార్యకర్తల పైన వచ్చి వాళ్ళ మీద వ్యతిరేకతతో ఈరోజు ఇంత గొప్పగా కార్యక్రమం చేయడమే దానికి ఉదాహరణ. ముఖ్యంగా మనం చూస్తే ఆ రోజు ఎలక్షన్లో గెలవడం కోసం ఎన్నో 143 హామీలు ఇచ్చడం జరిగింది. ఆ 143 కాకుండా సూపర్ 6 అని చెప్పి 6 ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇంకొక 6 హామీలు అదనంగా ఇవ్వడం జరిగింది. ఆ 6 హామీలు ఒకసారి మనం ఆలోచిస్తే అమ్మఒడి అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి జగనన్న అప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి ఇస్తామని చెప్తే, లేదు 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా మేము ట్రిపుల్ ఇస్తామని చెప్పారో మాట ఇచ్చి ఈరోజు తల్లిదండ్రులకి ఓటేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, 1 సంవత్సరం అయ్యింది, ఎక్కడ అమ్మ ఒడి ఇచ్చాడా అని చెప్పి ఒక్కసారి కూడా మీ అందరి ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా ఆడవాళ్ళకి నెలకి 1,500 రూపాయలు 19 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల వరకు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ 18,000 రూపాయలు ఎక్కడికి పోయాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు
ఒక మంత్రి వచ్చి సంక్రాంతికి ఇస్తా అంటారు, ఇంకో మంత్రి దీపావళికి ఇస్తానంటాడు, ఇంకో మంత్రి రంజాన్కి ఇస్తారు. అంటే పండుగలు పోతా ఉన్నాయి కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడా కనపడలేదని తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా ఒక నిర్దిష్టమైన డేట్ గా చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, పిల్లలకి ఇంతకుముందు జగనన్న ఉన్నప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా బాగా ఉన్నత విద్య తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూల్స్ కన్నా గొప్పగా తయారు చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీసేశారు, సిబిఎస్ఈ తీసేశారు. పిల్లలు అన్నం తినడానికి కూడా వీలు లేకుండా గోరుముద్ద అనే కార్యక్రమంగా తీసేయడం జరిగింది. అంటే ఈ స్థాయిలో ఈ రోజు ప్రజల్ని మోసం చేసి పేద పిల్లలను చదువుకోకూడదు, మాకు తెలిసి 4 కార్పొరేట్ స్కూల్సే బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొట్టుకుంటున్నారు. తప్పకుండా మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు, మీరు చేసే హామీలు చేయకుండా మీరు చేసే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రజల్లోకి పోతా ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఈ కార్యక్రమం. ఇదే విధంగా మీరు కొనసాగితే నేను చెప్తున్నా ఈరోజు చివరికి వచ్చేసరికి మీకు తెలంగాణ పాత ఉద్యమ కాలంలోని ముఖ్య నేతలతో మధు యాష్కి కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో జానారెడ్డి, విజయశాంతి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేకే పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న భూమికను ప్రస్తావిస్తూ ఆ యుగానికి సంబంధించిన వాస్తవాలపై ఒక డాక్యుమెంటరీ రూపొందించాలన్న యోచనను చర్చించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ నాయకత్వం చేసిన పాత్రను సమగ్రంగా ప్రజల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ప్రజల్లో మళ్లీ కాంగ్రెస్ పునాది గుర్తింపు కోసం నడిపే ప్రయత్నాల్లో ఇది భాగంగా కనిపిస్తోంది. విజయ పరేడ్ సందర్భంగా భారీగా జనం హాజరయ్యారని, దాంతో సన్మాన కార్యక్రమాన్ని 10 నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న నేపథ్యంలో నిర్వాహకులు వ్యూహాత్మకంగా వేడుకలను కుదించారని వివరించారు. నాయకులు, కార్యకర్తల పట్ల గౌరవంగా కార్యక్రమం జరిగినప్పటికీ భారీ జనాభిమానానికి అనుగుణంగా సమయ పరిమితి విధించాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీ విజయానికి ప్రజల ఆదరణే ప్రధాన బలమని డీకే అన్నారు. I have spoken to the police commissioner and all the people. I am also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients. And only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off a lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. What is at present? Yes. Of course. There is some issues. I will come back to you after I visit the hospital. Any numbers on the death toll? No, I can't. Only 5,000 police personnel were deployed, sir. You said the crowd that came in was running into thousands, sir. Was No, this enough? it was not thousands, it was lakhs. ನಾ ಯಾರನ್ನೂ see ನೋಡಿ ನಾವು ಏನು వేములవాడ దేవాలయంలో కోడెలు వరుసగా మృతి చెందడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఎద్దేవా చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కోడెలు చనిపోతున్నాయని, కనీస స్పందన చూపకపోవడం దారుణమన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయంలో ఈ స్థాయిలో అమానుష పరిస్థితిలో ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేతకాకపోతే కోడెల సంరక్షణ బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం
లో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి. మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఇంకా కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి కుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5, 10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఓ పోలీసు అధికారి వేలు చూపిస్తూ బెదిరించిన ఘటన కలకలం రేపింది. అనుమతి లేని కార్యక్రమం అంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీస్ అంబటితో వాగ్వాదానికి దిగారు. పోలీసు వ్యవహారం వేడెక్కడంతో అక్కడున్న నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను వేధించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు అభిప్రాయపడగా, ప్రజాస్వామ్యంలో ఇటువంటి హెచ్చరికలు తగవు అని అంబటి మండిపడ్డారు. నువ్వు